హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సోలార్ ప్యానల్కి ఫౌండేషన్ ఎక్స్కవేషన్ అదండి చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మనమైతే జేసీబీ తెచ్చుకున్నాం, ఎక్స్కవేషన్ అయితే స్టార్ట్ చేసాం. ఎక్స్కవేషన్ చేశాక దాన్ని అయితే లెవెల్ చేసామండి. లెవెల్ చేసిన తర్వాత పీసీస్ అయితే ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టి పీసీస్ అయితే వేసి లెవెల్ అయితే చేసాం. ఆటో లెవెల్తో లెవెల్ అయితే ఇచ్చుకున్నాం. చూడండి, ఎక్కడైతే కనిపిస్తుంది కదా, పీసీసీ వేసాం. వేసిన తర్వాత ఫుల్ బెడ్ అయితే ఇలా ఉంది. తర్వాత అయితే ఆటో లెవెల్ అయితే చెక్ చేసుకున్నాం. మనం లెవెల్ అయితే చెక్ చేసుకున్న తర్వాత షట్టర్ బోర్డులు అయితే ఫిక్స్ చేసాం. అలైన్మెంట్ అయితే చేసాం. దాని మీద అయితే టెంప్లెట్లు పెట్టి కాంక్రీట్ పోరింగ్ అయితే చేసామండి. కాంక్రీట్ పోర్ చేసిన తర్వాత డీసెక్టరింగ్ అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి చేసాం. దాన్ని అయితే క్యూరింగ్ కాంపౌండ్తో క్యూరింగ్ అయితే చేసాం. తర్వాత ఆఫ్టర్ డీసెక్టరింగ్ తర్వాత అయితే ఎలా ఉందండి ఫౌండేషన్ పోల్స్ అయితే. ఆఫ్టర్ డీసెక్టరింగ్ అయితే చూడండి, ఫుల్ ఏరియా అయితే ఎలా కనిపిస్తుందో. తర్వాత అయితే డీసెక్టరింగ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అయితే గ్యాప్ ఇచ్చి బ్యాక్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేసాం. తర్వాత అయితే సోలార్ ప్యానల్కి పోల్స్కి ఎరెక్షన్ అయితే ఛానల్తో ఫిక్స్ చేసాం. ఛానల్తో ఫిక్సింగ్ అయితే ఎలా ఉంది చూడండి. ఫిక్స్ చేశాక తర్వాత అయితే బ్యాటరీ పెడతాం కదండి, ఆ బ్యాటరీ అయితే ఫిక్స్ చేసిన బాక్స్ అయితే అలా ఉంది. ఆ బాక్స్ లోపల మన స్టీల్ జాలీ అయితే ఇలా మెస్ అయితే ఫిక్స్ చేసాం. ఆఫ్టర్ ఫిక్సింగ్ తర్వాత సోలార్ ప్యానల్ అయితే ఇలా కనిపిస్తుందండి. మనమైతే మీకు పూర్తి కంప్లీట్ అయిపోయాక ఫుల్ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. సోలార్ ప్యానల్ ఎలా ఫిక్స్ చేసాం ఏంటి, దాని ఏరియా ఎలా ఉందో. ఎక్కడైతే మనం ఈ సోలార్ ప్యానల్ దేనికంటే యూజ్ చేస్తామంటే ఎలక్ట్రికల్ సప్లై, మనకి ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వలేని పక్షంలో ఇలా సోలార్ ద్వారా మనం ఎలక్ట్రికల్ సప్లై అరేంజ్ చేస్తామండి. బ్యాటరీస్ ద్వారా సోలార్ అయితే మనకి సన్ రైజెస్ ద్వారా బ్యాటరీ అయితే ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.